ఆవిష్కరణ కార్యక్రమం పత్రికా విలేకరులకు ఆవిష్కరించడం జరుగుతుంది. అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వైఎస్ఐపీ నాయకులకు, పెద్దలకు, కార్యకర్తలకు, అభిమానులకు ప్రతి ఒక్కరి పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ప్రజలు మెచ్చుకునే విధంగా ఉందో అటువంటి పరిపాలనకు పూర్తి ఆపోజిట్గా కేవలం అధికారం కోసం అబద్ధపు హామీలు చెప్పి వాటిని అరకొరగా నెరవేరుస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్నటువంటి పెద్దలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలను కూడా హింసించే విధంగా, అంటే ఆ ప్రభుత్వాన్ని ఎవరు కూడా ఏలెత్తి చూపిస్తే వారిపైన తప్పుడు కేసులు పెడుతూ, అక్రమం కేసులు పెడుతూ వాళ్ళను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. అటువంటి వారంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క నాయకునికి, కార్యకర్తకు, ప్రజలకు ఇచ్చే ఒక నమ్మకమైనటువంటి ఈ డిజిటల్ కీ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి జిల్లాలో కానీ, నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా కూడా వారికి సంబంధించినటువంటి తప్పుడు కేసులు అనుకోండి, భూ కబ్జాలు అనుకోండి, లంచం తినేది అనుకోండి, అవినీతి అనుకోండి, మోసము, దోపిడీ, వేధింపులు, వివక్ష, ఇటువంటివి సంబంధించిన ఏ ఒక్కటి కూడా కార్యకర్తకు అన్యాయంగా వాళ్ళ మీద బనాయించినటువంటి కేసులను కానీ, వాళ్ళని పెడుతున్న ఇబ్బందులు కూడా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా నమోదు చేయబడతాయి. నమోదు చేసిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వారందరికి కూడా, అంటే వాళ్ళకి భరోసా కల్పిస్తూ ఒక శ్రీరామ రక్షలాగా ఈ క్యూఆర్ కోడ్ బుక్ను డిజిటల్ బుక్గా నామకరణం చేసి అది రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో ఆవిష్కరించడం జరుగుతుంది. మన మండల స్థాయిలో ఈరోజు ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ యొక్క డిజిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైనా కూడా ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి వారికి జరిగినటువంటి అన్యాయాన్ని రికార్డు పరంగా, ఇప్పుడు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ల తర్వాత అని అంటే అది ఎవరికి గుర్తుంటుందో ఎవరికి గుర్తుండదో, వాళ్ళు ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ ఇబ్బంది పడిన వారు మర్చిపోయినా కూడా ప్రభుత్వం తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ క్యూఆర్ కోడ్లో నమోదైనటువంటి ప్రతి ఒక్క కేసును, ప్రతి ఒక్క సమాచారాన్ని